హే గైస్, ముంబైలో పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇవాళ డిసెంబర్ 31. కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పాల్సిన టైం. కానీ ముంబై మాత్రం విషపూరితమైన గాలితో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. సిటీలో ఏక్యూఐ లెవెల్స్ 317 నుండి 358 మార్కును దాటేశాయి. అంటే ఇది సివియర్ కేటగిరీ. అసలు ముంబై గాలి ఎందుకింత డేంజర్గా మారింది? ఈ వీడియోలో చూద్దాం. ద మెయిన్ విలన్ ఎవరు? ఈ పొల్యూషన్కి మెయిన్ రీజన్ ఆగకుండా జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కన్స్ట్రక్షన్ పనులు. అధికారులు ఫైన్లు వేస్తున్నా, నిబంధనలు పెడుతున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం దుమ్మును కంట్రోల్ చేయడం లేదు. దీనికి తోడు చలికాలం కావడం వల్ల గాలి వేగం తగ్గి ఆ పొల్యూషన్ అంతా సిటీపైనే ఒక దుప్పటిలా పేరుకుపోయింది. నేషనల్ కాంటెక్స్ట్ దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కేవలం ముంబై మాత్రమే కాదు, ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ కూడా దట్టమైన పొగమంచు, స్మాగ్తో అల్లాడిపోతోంది. ట్రావెల్ డిలేస్, ఫ్లైట్ క్యాన్సిలేషన్స్, ఇండియాలోని మెట్రో సిటీస్ అన్నీ ఇప్పుడు గాలి కాలుష్యంతో యుద్ధం చేస్తున్నాయి. PM 2.5 మరియు PM 10 లెవెల్స్ సేఫ్ లిమిట్స్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ అలర్ట్ జాగ్రత్తలు తీసుకోక తప్పదు. గాలి ఇంత వరస్ట్గా ఉన్నప్పుడు మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అవసరముంటేనే బయటకు వెళ్ళండి. అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గించుకోండి. N95 మాస్క్ తప్పనిసరి. మామూలు మాస్కులు ఈ పొల్యూషన్ను ఆపలేవు. విండోస్ క్లోజ్ చేయండి. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడటం మంచిది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరియు శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముంబై ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. డెవలప్మెంట్ కావాలి కానీ అది మన ఊపిరిని తీయకూడదు. మరి ఈ పొల్యూషన్ కంట్రోల్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? మీ ఐడియాస్ కామెంట్ చేయండి. స్టే సేఫ్, స్టే హెల్తీ.